చూసుకోవే నాలోన చిన్నదాన్న ఊపిరల్లే పున్నదాన్న నీ సక్కనోడే పక్కనుండే కలకన్నా పక్కన్నా ఆ సూర్యుని బొమ్మన్నా నీతో నేనున్నా పెదలింకెందుకు కట్టున్నా సావరియా చూడు ఇటు చూడు పెట్టుకొని ప్రేమ కళ్ళ చూడు అరే నాలో ఉన్న ప్రేమికుని చూడు. Please encourage them. Give a big round of applause. Please take your seats. Backside members.
అనుకోకుండా నా ఫ్రెండ్ అయ్యిందిరా అనగనగా అమ్మాగిందిరా అనుకోకుండా షర్టుకి ఎన్ని బొత్తాలున్నాయి, ఒంటికి ఎన్ని టీకాలున్నాయి, నా జీన్సుకి ఎన్ని కన్నాలున్నాయి, సెల్ నంబర్కి ఎన్ని సున్నాలున్నాయి, మా నాన్నకి ఎన్ని బాకీలున్నాయి, చెల్లికి ఎన్ని రాఖీలున్నాయి, తిక్క తిక్క ప్రశ్నలన్నీ తొక్కేసే నేను పక్కా జూలై मुझको को थोड़ा रंग घुमा के अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के मुझको थोड़ा रंग घुमा के अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के और रजनी దాని ఇంట్రడక్షన్ ఎలా ఉంటుందో 10th క్లాస్ పిల్లలు వచ్చి మీకు ఇంట్రడ్యూస్ చేస్తారు. అయితే దానికి ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే 9th క్లాస్ స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ డిన్నర్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం అండి. వెజిటేరియన్ తీసుకునే పేరెంట్స్ అంతా డైనింగ్ హాల్కి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. మెస్ నాన్ వెజిటేరియన్ తీసుకునే వాళ్ళంతా కూడా అక్కడ బఫే అరేంజ్ చేశారు ఆఫీస్ పక్కన, ఆ బఫే దగ్గరికి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. ఈ ప్రోగ్రామ్ ఇలా కంటిన్యూ అవుతుంది ఇంకొన్ని అవర్స్ పాటు. మీ కోఆపరేషన్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ పేరెంట్స్, స్టూడెంట్స్ అండ్ టీచర్స్. చెప్తే అందరూ ఆశ్చర్యపడుతున్నారు. సో బోనా చెప్పేద్దామా ఎంతకీ ఏంటో డాన్స్? ఇప్పుడు వస్తున్నాడు భాస్కర్ ప్రవీణ్ ఎక్స్క్యూజ్ మీ గర్ల్ అంటూ. సో లెట్స్ వెల్కమ్. Excuse me, girl, what's your story? I just wanna get to know you better. Wanna get to know you. I would do anything for you, babe. Everything about you is so fascinating. Give me 10 minutes of your time, babe. I know that you're shy, but I gotta see you smiling. Romeo and Juliet, why you playing hard to get, girl? What you see is what you get with me. Just give me something. I'm standing here every day under your balcony. I'm never giving up till I know your name. Excuse me, girl, what's your story? I just wanna get to know you.
back. This is your song, where you at, where you at? This is for my fellas at the crib, at the club, at the cruising with your boys, yeah. Turn it up. Why you playing hard to get, acting like you gon' find someone better? I made a promise I will shelter you from any weather. I give you 21 flowers to show you I'm forever grateful, cause girl I will be eternally faithful to you. సైన్స్ ప్రాజెక్ట్స్ని తయారు చేసి వాళ్ళు 1.5 డే ఆ సైన్స్ ప్రాజెక్ట్స్ దగ్గర ఉంటూ ప్యారలల్గా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఈరోజు ఫస్ట్ హాఫ్ మిమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేశారు. సో ఇప్పుడు 10th క్లాస్ వాళ్ళు మీ ముందుకు వచ్చారు. భాస్కర్ ప్రవీణ్ అనే అతను. ఒక్క నిమిషం అండి. ఇక్కడ ఒక చిన్న యమపురిని చూపించాలనుకుంటున్నారండి. సో మీరు కూడా యముని ఎప్పుడు చూసుంటారు, చూడకూడదని నేను కోరుకుంటున్నాను. సో ఆ యమపురి సెట్ కాసేపట్లో ఇక్కడ స్టార్ట్ చేస్తారు. బటుల్లారా నా యమపురంలో చిత్రగుప్తుడేడి, నా సింహాసనమేది? ప్రభు సింహాసనం అక్కడ ఉంది. చిత్రగుప్తుడు పాప స్త్రీలతో సరసములు ఆడుచున్నారు. చిత్రగుప్త అనుభవించు రాజా చిత్రగుప్త నువ్వేం చేస్తున్నావు? అనిపించి రాజా పాటేసుకుంటున్నాను ప్రభు. అది నేను 3 నెలల క్రితమే ఎంచుకున్నాను. సరే ప్రభు, సరే ప్రభు. చిత్రగుప్త పాపలను ప్రవేశించము. సరే ప్రభు. బటులారా వెళ్ళి పాపలను తీసుకురండి. చిత్రగుప్త ప్రభు, ఇక్కడ ఏదో క్యారెక్టర్ మిస్ అయినట్టుంది. అవును ప్రభు, మన నారద మహర్షులు ఎక్కడో పొలాలు పెట్టడానికి వెళ్ళినట్టున్నారు. నమస్కారాలు యమధర్మరాచారములు. ఏమిటి ఈ మధ్య బాగా స్టైల్ పెరిగినట్టుంది? ఈ మధ్యన లేటెస్ట్గా అప్డేట్ పెరగ కట్ చేసి స్పైక్స్ లేపా. యో ఇతని పేరు తాగుబోతు రమేష్. నువ్వు ఎందుకు తాగుతున్నావు? నేను పాడితే పంచని గాడులు పైకే వస్తాయి. నేను ఆడితే నాతోనే మాట్లాడుతారు. తెల్లవారితే కనకను చేరి చూసుకుంటారు.
మాకింకా ఆలోచించుతో పని ఏముంది. నువ్వు తాగడం ఎందుకు మొదలు పెట్టావు? లవ్ ఫెయిలియర్ మహారాజా. నేను చిన్నప్పటి నుంచి ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించాను. ఆ అమ్మాయి కోసం నా సర్వస్వాన్ని అర్పించా. ఆ అమ్మాయి కోసం నేను వేయించని రీఛార్జ్ ప్యాక్ లేదు, వాడని నెట్ ప్యాక్ లేదు. కానీ ఒక్కసారి నాకు ఫోన్ చేసిందా? లేదు రాజా, ఒక్కసారి కూడా చేయలేదు. ఆఖరికి నేను వేసిన నెట్ ప్యాక్స్తో నాకు ఫేస్బుక్లో నా ఫ్రెండ్ రిక్వెస్ట్ కూడా యాక్సెప్ట్ చేయలేదు రాజా. అందుకనే తాగడం మొదలెట్టేశారు రాజా. ఇంతకే ఆ అమ్మాయి ఎవరు? తెలీదా రాజా? ఇదిగోండి చూపిస్తున్నా. దేవుడా, ఈవిడ నువ్వు ప్రేమించావు. ఈవిడి సమస్త భూలోకంలో అందరి హృదయాలు ఆక్రమించింది. దేవుడా, నువ్వు ప్రేమించావా? యోయ్యో. చిత్రగుప్త, ఇతను భూలోకంలోనే ఎన్నో నరకాలు అనుభవించాడు. అవును ప్రభు. ఇతగాన్ని స్వర్గాన్ని పంపు. సరే ప్రభు, ఇప్పుడు ఒక సీట్ రిజర్వ్ చేస్తా. చిత్రగుప్త ప్రభు, రెండో పాపిని ప్రవేశించు. బటులారా వెళ్ళి రెండో పాపని తీసుకురండి. ఏంటి అమధర్మరాజా, ఈ మధ్యన బేరాలు కోతున్నట్టున్నాయి? అవును, భూమిపైన ఈ మధ్య పాపాలు బాగా పెరిగిపోతున్నాయి. ఇతనేంటి ఇంత డీసెంట్గా ఉన్నాడు? ఇతను భూలోకంలో ఒక గవర్నమెంట్ టీచర్ ప్రభు. శాలరీ బాగా కొడుతున్నావు అనుకుంటా. ఇతను ఆత్మహత్య చేసుకున్నాడు ప్రభు. ఆత్మహత్య అదో నేరం. నువ్వెందుకు ఆత్మహత్య చేసుకున్నావు? ఏం చెప్పమంటారు ప్రభు, భూలోకంలో మా భార్య పెట్టి టార్చర్ భరించలేక చచ్చాను ప్రభు. దేవుడా, మీ ఆవిడని హింసిస్తుందా? ఎందుకు, ఏమని హింసిస్తుంది? కూర్చోండి చెప్తాను. యోయ్యో. ఏం చెప్పమంటారు ప్రభు, పొద్దున్న నుంచి సినిమాలు, షికారులు, షాపింగ్లు, పబ్బులు, క్లబ్బులు అని చెప్పి డబ్బులు కొడుతుంది. ఇది కాక నేను భూలోకంలో మరో నరకానికి వెళ్ళాను. ఇంకా నా భార్యని ఏ విధంగా సుఖపెట్టగలను? ఏంటి, భూలోకంలో మరో నరకమా? అవును ప్రభు, అక్కడ అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు. మనం చిత్రగుప్త, నీ వల్ల నేను చెడిపోయేలా ఉన్నాను. నువ్వు ఆ నరకం గురించి ఒకసారి చెప్పు. నేను గవర్నమెంట్ టీచర్ అని చెప్పాను కదా ప్రభు. అక్కడ పొద్దున్నే గేట్ దగ్గర అందరూ 7ంటికి వస్తున్నారో లేదో చూడాలి, అందరూ టైంకి వస్తున్నారో లేదో చూడాలి. పొద్దున్న క్లాసులు చెప్పాలి, మధ్యాహ్నం మానిటరింగ్ చేయాలి, సాయంత్రం స్పెషల్ క్లాసులు తీసుకోవాలి. అప్పుడప్పుడు వీక్లీ టెస్టులు పెట్టాలి, డైలీ టెస్టులు పెట్టాలి. వాటిని మేమే ఇన్విజిలేషన్ చేయాలి, మేమే కరెక్షన్ చేయాలి. ఎందుకు ప్రభు మాకు ఈ శిక్ష? చిత్రగుప్త, ఇతను భూమిపైన చాలా నరకాలు అనుభవించాడు. అవును ప్రభు. తినను కూడా స్వర్గానికి పాస్ ఇచ్చాయి. సరే ప్రభు, ఇప్పుడే ఇంకో సీట్ రిజర్వ్ చేస్తున్నా. బట్లారా ఇతని స్వర్గానికి తీసుకెళ్ళండి. చిత్రగుప్త ప్రభు, మూడో and presenting in front of you, let me welcome to Yavpuri dance show. ఏంటి, ఇతగా డాన్స్ పూర్వంలో భూలోకాల కన్నా అన్నగత్తే రంభ. చిత్రగుప్త, రంభకు మెసేజ్ పెట్టు. ఇప్పుడే ఫేస్బుక్ లో మెసేజ్ పెట్టాను ప్రభు. 5 seconds లో వస్తే నేను రిప్లై ఇచ్చింది. So friends, let's start music and call Ramba to the dance.
సరసాలేంటి? నువ్వు చిత్రగుప్తుడు చేసిన సరసాలు నాకు తెలియదు అనుకున్నావా? వీడికి తెలిసిపోయినట్టుంది ఎదవా. ఇందుకే నీకు ఎవరు చెప్పారు? అక్కడివి కలిపి చెప్పే ఒకే ఒక్క నారదుడు. యోయో నారదుడు యోయో. అయితే ఇంక నా చిత్రగుప్తుడితో నేను కంటిన్యూ అయిపోతా. మేము వెళ్ళిపోతున్నాం, బాయ్. మీకు నచ్చితే కేకేఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి సుధీర్ సార్ నెంబర్కి మెసేజ్ పెట్టండి. నన్ను ఎలిమినేట్ చేయడమా? నిన్నే ఎలిమినేట్ చేస్తున్నాను. బట్టలారా తినని నరకంలో అన్ని శిక్షలు విధించండి. ఓకే ఒక చిన్న విషయం అండి. అసలు యాక్చువల్గా నేను యాంకర్ని కాదు, కెమిస్ట్రీ ఫ్యాకల్టీని. నాకు అసలు యాంకరింగ్ అంటే ఏంటో దాని డెఫినేషన్ కూడా తెలియదు. నన్ను ఇంత బాగా యాంకరింగ్ నేర్పించి ఇక్కడికి పంపించి మీ ముందు పెర్ఫార్మెన్స్ ఇచ్చేలా చేశారు ఇద్దరు యాంకర్స్. వాళ్ళలో ఒక యాంకర్ని ఇప్పుడు మీ ముందు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఒక్క ఫోటో తీసుకోండి. ఓకే, సరే, నెక్స్ట్ పర్ఫార్మెన్స్ మన తేజ అండ్ 10th క్లాస్ గ్రూప్స్ ముక్కాల ప్రభుదేవ డాన్స్. సో దానికి వెల్కమ్ చెప్దామా? ఇంకా ఇండియన్ మైకేల్ జాక్సన్. ఎస్, నక్షత్రాలుంటాయంట, అయితే ఏంటంట, నేనే చింతేస్తా రాలంట అంట. కూడా టైం వస్తున్నా చూడవేంటిరా ఆ గొప్ప తీసి కళ్ళు చూడు కావాలా రాతే మగలేంటిరా ఈ జిందగీ నల్లి తోబారా. సూపర్. गिड़सा कल्ला
చెప్తారా ఒకసారి? శరత్ సార్ ప్లీజ్ ఎక్కడున్నారు? ఇక్కడ ఉన్నాం సార్. మరి మా యాంకరింగ్ ఇక్కడ మీరు అక్కడికి వెళ్ళిపోతే ఎలా మరి? యాంకరింగ్లో కొంచెం ఓవర్ చేస్తున్నాం అన్నారు, అందుకని చెప్పేసి పబ్లిక్లోకి వచ్చాం అనమాట. సార్ అయితే పబ్లిక్ రివ్యూ మాకు చెప్పండి సార్, ఎలా ఉందో మన ఫేర్వెల్ గురించి. ఖచ్చితంగా చెప్తాం. TV9 ETV2 కాదు కానీ ఖచ్చితంగా మీకు ఇక్కడ నుంచి లైవ్. కొంతమంది ఇక్కడ వీళ్ళు అప్పుడే ఆండ్రాయిడ్ లేటెస్ట్ వర్షన్ వాడేస్తున్నారు. ఓకే బాబు, ఎలా ఉన్నాయి ప్రోగ్రామ్? సూపర్ సార్. KKR స్కూల్ స్టూడెంటేనా? అయితే ఇది పక్కా KKR స్కూల్ కాబట్టి ఓకే. ఇక్కడ యూత్ ఉన్నారు, ఏమన్నాడు? గబ్బర్ సింగ్ ఎవరు? గబ్బర్ సింగ్ ఎవరు? బాబోయ్, అయ్యో బాబు సార్. NSN గారు, మీరు సైన్స్ ఫెయిర్లో లైవ్ FM పెట్టి క్రికెట్ స్కోర్లు అందించి ప్రాజెక్ట్స్ గురించి ఇన్ఫర్మేషన్ చెప్పారు. ఇప్పుడు లైవ్ ప్రోగ్రామ్ అవాల్ చేస్తున్నారు, ఎలా ఉంది చెప్పండి? అదేంటండి, నా దండం పెట్టేస్తాడు సార్. ప్లీజ్ చెప్పండి. గొప్పవాళ్ళు తక్కువ మాట్లాడతారండి, గొప్పవాళ్ళు చాలా తక్కువ మాట్లాడతారు. అలా చూడండి, ఎనర్జీగా ఉంటుంది. ఓకే, బాయ్. థ్యాంక్ యూ సార్. కృష్ణ, కొంచెం మందులు తెచ్చిపెట్టిన ఆయన. వేణి, అల్మారా మీద మందులు పెట్టాను, తీసుకురా. మీరు తెచ్చుకోండి, వెళ్ళి తీసుకురా వేణి. నేను రోజు ఆఫీస్కి వెళ్ళి కష్టపడి జాగ్రత్త తెస్తున్నాను కదా. నేను పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇంట్లో కష్టపడుతున్నాను, మీకు అర్థం కావట్లేదు నా కష్టం. త్వరగా తీసుకురా వేణి. నేను కానండి, మీరే తెచ్చుకోండి. కోడలి పిల్ల కొంచెం మంచి చెప్పండి, మంచినీళ్ళు తెచ్చిపెట్టమ్మా. ఓ తెగ నీళ్ళని చచ్చిపోద్ది, గుంటుతూ వస్తుంది మళ్ళీ. ఇదిగోండి అత్తయ్య, మంచిగా బతుకు. నీ ఆశీర్వాదాలు నువ్వే ఉంచుకో, నాకు అక్కర్లేదు. వేణి అక్కడ బ్యాగ్ పెట్టాను, తీసుకురా. మీరు వెళ్ళి తెచ్చుకోలేరా? మీకు చేతులు లేవా? తీసుకురా వేణి. ఇదిగోండి. ఇదిగోండి వదిన గారు. అలాగే వదిన గారు. ఇంకా హల్గా ఎప్పుడు వాళ్ళింటికి వెళ్తావు? పరిసరాల్లో పరిచయాలు పెంచుకోవాలి కదా స్వామి. వెళ్ళి చూసి తీసుకురా. అలాగే స్వామి. స్వామి, ఆఫీస్కి పోలేదా? మధ్యలో నేను ఉండగా ఆఫీస్కి నేను ఎలా పోతున్నా దేవి? నువ్వు మాత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళకు. తీసుకొస్తానే. వేణి చెప్ప, నీకోసం చీర తెచ్చాను. అవునండి, మీరు ఎంత మంచోళ్ళండి. ఎంతండి ఇది? 5,000. మీరు చాలా మంచోళ్ళండి. వదిన గారు, వదిన గారు చూడండి, మా ఆయన నా కోసం చీర తెచ్చారు 5,000 పెట్టి. 5,000 పెట్టా? అవునండి, చూడండి నాకు ఎంత బాగుందో ఈ చీర. 5,000 అన్న మాటే గాని అస్సలు నప్పలేదు వదిన గారు. అవునా వదిన గారు? మీరు వెళ్ళండి, నేను మా ఆయనతో మాట్లాడాలి ఒకసారి. అలాగే వదిన గారు. ఏమండి? ఏంటి వేణి? నాకు ఈ చీర వద్దు.
ఏమైంది వేణి బానే ఉంది కదా? అది కాస్టే చూసాను, నాకు కలర్ నప్పట్లేదు. చూడు వేణి ఎంత బాగుందో. అస్సలు బాగా నాకు వద్దు, వెళ్ళండి పోవేణి. ఎప్పుడు ఇంట్లో గొడవలే. ఈయన ఉన్నారు, చీర కొండరు ఏమి కొండరు రాని ఈయన పంచ బిట్టు రారా. ఎన్నేళ్ళైందో నిన్ను చూసి. అబ్బా వద్దు రండి వదిన గారు. వదిన గారు ఎలా ఉన్నారు? బాగున్నాం వదిన గారు. అదేంటి సంగతి అన్నగారితో దెబ్బలాడుతున్నారు? అదా పక్కింటాడు కోసం వాళ్ళ ఆయన 5,000 పెట్టి చేరుకున్నారంట. అవునా? వెళ్ళి చూద్దాం రండి. రారా బిట్టు. సీత నేను బావగారు లోన్లో కూర్చుంటా. అలాగేనండి. వదిన గారు. గారు ఎవరెవడ? ఇడు మా వదిన గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. రండి ఇలా కూర్చోండి. మీరేం చేస్తుంటారు అక్కడ? ఆగండి, ఏదో పగిలిపోయినట్టుంది, చూసొస్తాను. ఏంట్రా పడితే ఏంటి పాడేసా? ఏ కనపడట్లేదా క్లాసు? బుద్ధేది నీది? నేను అన్ని మా ఊర్లో పెట్టి తాళం పెట్టి మా అత్త వాళ్ళ ఇంటికి వచ్చి. నీకెంత పొగరు, మీ అమ్మాయితో చెప్తాను పదా. చూడండి మీ అబ్బాయి మాకు బంగారం లాంటి గ్లాస్ ఎలా పగలగొట్టాడో. ఓన్లీ పిల్లవాడికి ఏం కాలేదు, సంతోషం. ఏంటండి పిల్లవాడికి ఏం కాలేదు? నేను ఇప్పుడు మా అత్తయ్యకి ఏం సమాధానం చెప్పాలి? చిన్న పిల్లాడు కదండి, పగలు కొట్టింది, వదిలేయండి. ఎద్దులో ఎదిగాడు, ఈడు చిన్న పిల్లాడేంటి? ఏమైంది? ఏం చూడండి గ్లాస్ అలా ఇరిపేశాడు. పోనీలే, గ్లాసే కదా, నేను కొనిపెడతానులే. ఏంటి మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు? ఏమైంది సీత? ఏమీ లేదండి, మన బిట్టు గ్లాస్ పగలు కొట్టాడు. ఫోన్లే, మనవాడిదే కదా తప్పు, డబ్బులు ఇచ్చేద్దాం. ఏంటండి మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు? అవును వేణి, మనమే కొందాంలే. ఏంటి మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు? నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను. వేణి రాదు వేణి. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను. అయ్యో ఆగండి, వెళ్ళిపోతుంది. అయ్యో అయ్యో అయ్యో. మల్లెలు పూసినట్లు మధుమాసము హాసము చేసినట్లు చాలా ముదాహంగా ఉన్నటువంటి వాతావరణాన్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మొదటిగా ఎన్నో పనులు ఉన్నప్పటికీ మీ పని పాటలు మానుకొని ఆ చిన్నారులను దీవించడానికి ఇక్కడి వరకు వచ్చినందుకు మీ అందరికీ మనఃపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అమ్మకు ప్రేమను ఎలా దాచుకోవాలో తెలియదు, నాన్నకు ప్రేమను ఎలా చూపించాలో తెలియదు, కానీ ప్రేమించడం మాత్రమే తెలుసు. అమ్మా నాన్నల మనస్సు తెలుసుకొని మెలుగుదాం, ధ్రువతారలై వెలుగుదాం. అమ్మా నాన్నల మనస్సు తెలుసుకొని మెలుగుదాం, ధ్రువతారలై వెలుగుదాం. జీవం ఇచ్చే దైవం అమ్మ, ప్రాణం పోసే బ్రహ్మ అమ్మ. అమ్మ అమ్మ ఆప్యాయత అనురాగాలు అందించే ఆది గురువులే అమ్మ నాన్న. ప్రతి సమయమున మన శ్రేయస్సును కోరుతూ అమూల్య బాంధవ్య భావనలతో అనురాగ శిఖరాన కొలువై ఉన్న తల్లిదండ్రులకు ఇదే మా నమస్సుమాంజలి. తమస్సును నీ దరి చేరనీయక మేధస్సును పెంచుతూ తేజస్సుతో ఉషస్సును చూపిస్తూ ఎనలేని యశస్సును గడింపచేసేవాడే ఉపాధ్యాయుడు. అందంగా గడిచిన ఆ క్షణాలు అందుకోలేని దూరాలుగా, మనమాడిన ఆటలు ముద్దుగా, మనం చేసిన అల్లరి సద్దుగా, మరపురాని జ్ఞాపకాలుగా, ఎండిన కనుపాప వర్షించే ఆఖరి కనుబొట్టుతో వెచ్చటి బంధనాలు తెంచమని అడిగినా ఏ బంధమూ లేని సంబంధం, ఎన్నెన్నో జన్మల రుణబంధం, అదే అదే గురు శిష్య సంబంధం. మంచులా చల్లనిది, మల్లెలా తెల్లనిది, అమ్మ ప్రేమలా స్వచ్ఛమైనది. నిజం చెబుతున్న ఆ దేవుని సాక్షిగా, ఓ నేస్తం, తిరిగి రాదు ఈ సమస్తం, అందుకో ఈ హస్తం.
నన్ను కాదనే నీ వాళ్ళు, నిన్ను కాదనే నా వాళ్ళు, మనసుని వదలని బంధాలు, మన పాదాలకు సంఖ్యలు అన్నీ మరిచిపోదాం కొన్నాళ్ళు. మాట్లాడిన మాట, వదిలిన బాణం, గడిచిన కాలం, వదులుకున్న అవకాశం, ఆగిన శ్వాస ఎన్నటికీ తిరిగి రావు, ఎన్నటికీ తిరిగి రావు. అందుకే అందుకే విద్యను అభ్యసించు, అవకాశాలను శోధించు, పరిస్థితులను గమనించు, సమస్యలను ఆలోచించు, పరిష్కారాలను సూచించు, అవరోధాలను అధిగమించు, విజయాలను సాధించు. విద్య ఓ గౌరవం, జ్ఞానానికి జీవం, సమాజానికి దైవం, అన్నిటికీ విద్యే మూలం, అందుకే విద్య అమూల్యం. అక్షరాలనే విత్తులు నాటి, ఊహలోనే వ్యవసాయం చేసి, పదములనే పువ్వులు పూయగా, కవితలనే మాలలు కట్టి, ముత్యాల హారంలా మలచి, మనసులోని భావాలతో, మరువలేని క్షణాలతో, కవ్వించే కబుర్లతో, మాయమయ్యే మార్పులతో, అల్లరి ముచ్చట్లతో, చిలిపి చేష్టలతో, అవసరానికి ఆడిన అబద్ధాలతో, ఒంటరిగా చేసిన తుంటరి పనులతో, ఆగిన శ్వాస గుర్తులో దాగినది మీరే, గుండెలో చేరినది మీరే. ముళ్ళు లేనిదే గులాబీ లేదు, కష్టం లేనిదే సుఖం లేదు, రాత్రి లేనిదే ఉదయం లేదు, మీరు లేనిదే విజయం లేదు, మీరు లేనిదే మేము లేము. ఓట మెరుగని విజయం మీ సొంతం, భయాన్ని జయించే ధైర్యం మీ సొంతం. ఒక్కసారి నవ్వి చూడు నేత్రం, వేయి వసంతాల వెల్లువ, వికసించే పుష్పం లాంటి చిరునవ్వులు ఎప్పుడు నీ మోముపై తాండవించాలని, ఉరికే జలపాతంలా విజయాల పరంపరలతో నిత్యం ఉరకలు వేయాలని. ఆశయాల సాధనలో, విజయాల శోధనలో, అపజయాల నిర్బంధంలో, అవరోధాల సమరంలో, ఏ ఎత్తుకు ఎదిగినా, ఏ లోతుకి జారినా, ఆత్మస్థైర్యమే ఆయుధంగా అడుగు వేయాలని, విడుపు లేని పట్టుతో విజయపు గట్టు చేరాలని, మధురమైన మరపురాని మరువలేని మైమరపించే రోజు, అందరికీ ఆనందం నింపే రోజు ఈ రోజు కావాలని, ఈ రోజు అనునిత్యం మీ మదిలో మెదలాలని, మీ హృదయలో కదలాలని కోరుతూ, దశాబ్దాల సుచరిత్ర కలిగిన డాక్టర్ కేకేఆర్ పాఠశాలను విడిచి ఉండలేక వెళ్ళక తప్పక, భారపు నిట్టూర్పులతో, బరువెక్కిన గుండెలతో, అలవి కాని అభిమానంతో, నీరాజనాలతో వెళుతున్నా మిస్టీరియస్ మాస్టర్స్ 2015. Small announcement. Dr. KKR Gautam Concept School మెస్ స్టాఫ్ రాజు చిట్నాయుడు ఎక్కడున్నా మెస్కి వెళ్ళాలని కోరుకున్నాం. మెస్లో ఫుడ్ రిక్వైర్మెంట్ ఉంది, వైట్ రైస్. త్వరగా రాజు చిట్నాయుడు ఎక్కడున్నా అర్జెంటుగా మెస్లో రిపోర్ట్ చేయాలి. త్వరగా రాజు చిట్నాయుడు వాళ్ళిద్దరూ ఎక్కడ ఉన్నా. చాలా చెప్పారు. అసలు వేణు సార్ స్టూడెంట్ అనేది మనం అందరం ఎంత లక్కీ అని నాకు ఇప్పుడే అర్థమైంది. సో నేనే మన సార్ కదా. సో ఎప్పుడు మనం ఇలాంటి కవితలు ఇంకా ఎన్నెన్నో వినాలని ఆశిస్తున్నాను. సో మనం నెక్స్ట్ ఇంకా ఏంటో చూసేద్దామా? చూద్దాం. మాస్ మహారాజ్ రవితేజ సినిమాలు ఈ మధ్యన కొంచెం తక్కువైనట్టున్నాయేంటి? తక్కువైనా మొన్న పవర్ వచ్చింది కదా. అవును, సూపర్ హిట్ అనుకుంటా.
అవును, దాంట్లో ఉన్న సాంగ్ నోటంకి నోటంకి మై ఫేవరెట్ సాంగ్. అయితే నెక్స్ట్ వెల్కమ్ చెప్దామా? yes, I'm very excited. So let's welcome Harisan and group. కాదంటున్నా నీలో నేనున్నా నీ మెంటున్న జన నీతోని జీవమన్న నిజమనిపించనా నిజతే నే వీడనే ఓ సాథియా నిఖితా నా సొంతమే ఓ సాథియా కాదంటున్నా నీలో నేనున్నా చేస్తూనే కదా చూస్తాం మెర్సీ. ఇంకేం చేస్తుంది? యాంకరింగే చేస్తుంది. కానీ మన ధార్మిక అలా కాదు. యాంకరింగే కాదు, పెయింటింగ్, కవితలే కాదు. షీఈ్ ఇన్ టాప్ సెక్షన్. వేణు సార్ అంత కాకపోయినా దానికన్నా కొంచెం తక్కువేలే. అవును, వేణు సార్ అంత కాకపోయినా ధార్మిక కవితలు చూద్దాం. కేకేఆర్ అనే విశ్వంలో అన్నాస్ గారిచే ప్రేరేపించిన మరో అవకాశం ఇచ్చే సుధీర్ సార్, సమస్యలను సులభంగా పరిష్కరించే వేణు సార్, కర్తవ్యాలను నిర్వహించే రాంబాబు సార్ అనే ఈ చెట్ల నుండి వచ్చిన కొమ్మలెన్నో, ఆ కొమ్మలు మాకు ఇచ్చిన ఫలాలు మరెన్నో. నవ్వుతో లెక్కలను తన చెక్కు చెదల్లో ఉంచుకున్న రాజేష్ సార్, సహనానికి మరో పేరుగా విద్యార్థికి ఎంతో చేరువైన రామారావు సార్, పుస్తకంతో సరిపెట్టకుండా ప్రపంచాన్ని తెలియజేసిన శరత్ సార్, ఎంతో ఉన్నతంగా ఆలోచించి ప్రతి లెక్కను మనతోనే చేయించి లెక్కల్లో సమర్థన చేసిన మ్యాథ్స్ రాజు సార్, ఎలాంటి ప్రాబ్లంలోనైనా ఎలాంటి మనుషులతోనైనా మనతో చేయించే గంగాధర్ సార్, పాఠాన్ని తనకన్నా క్లుప్తంగా ఎవరూ చెప్పలేని నిరూపించుకున్న జిఎన్ఎస్ సార్, ఎంతో గంభీరత్వంతో తల్లిదండ్రుల కష్టాన్ని మనకు గుర్తు చేస్తూ ముందుకు నడిపించే ఎన్ఎస్ఎన్ సార్, ఎంతో ఓపికతో ప్రతి విషయాన్ని వివరంగా చెప్పిన కనకరాజు సార్, సమయానుగుణంగా ఉంటూ ప్రతి విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెబుతూ మనకు గుర్తు చేసే కెమిస్ట్రీ రాజేష్ సార్, ఎప్పుడూ కోపించకుండా సబ్జెక్ట్ వివరించే ముందు దాని విశేషాలను తెలియజేసే వీరబాబు సార్, వీరు మాకు అందించిన జ్ఞానంతో వచ్చేసింది మాకు నమ్మకం, మేము మా సగ జీవితాన్ని జయించేయగలమని. రామాయణ, భారత, భాగవతం వంటి మహాగ్రంథాలను తన నరనరాల్లో జీర్ణించుకొని నైతిక విలువలను పెంపొందించిన పల్లయ్య సార్, పైకి గాంభీర్యంగా ప్రవర్తిస్తూ స్వచ్ఛమైన మనసుతో ఎప్పుడూ మన సఫలతను కొనుక్కునే ఉమామణి మేడం, ఎంతో స్టైలిష్ భాషతో మోడర్న్ టెక్నాలజీని ఉపయోగించి మనకి పాఠాన్ని వివరించే ఆర్కే సార్, ఒకే విషయాన్ని ఎన్నిసార్లు ఎంతమంది అడిగినా విసుక్కోకుండా వివరించే శ్రీష మేడం, అపారమైన జ్ఞానంతో వరల్డ్ మ్యాప్ ని అధ్యయనం చేసి తన సబ్జెక్టు మాత్రమే కాకుండా పిల్లల్ని అర్థం చేసుకుని వారిని పట్టించుకునే బాలస్వామి సార్, ఒక టీచర్ లానే కాకుండా ఒక స్నేహితురాలిగా
ప్రతి విషయాన్ని పంచుకుంటూ మాలో కలిసిపోయే నాగదేవి మేడం, యూపీ నుండి వచ్చిన మాలో హిందీ ప్రావీణ్యాన్ని పెంపొందించిన కుసుమరాణి మేడం, క్లాసులో ఏ ఒక్కరిని మరవకుండా ప్రతి వారిని తన క్లాసులో పాల్గొనేలా చేసే ఇంగ్లీష్ రాజు సార్, ఎంతో చనువుగా ప్రతి విషయంలో మాకు తోడ్పడుతూ స్పష్టంగా పాఠాన్ని వివరించే ప్రశాంత్ సార్, బయాలజీ వల్ల మనం వ్యక్తి చెందకుండా ఎన్నో నవ్వులు కురిపిస్తూ పాఠాన్ని వివరించే రామోజీ సార్, పిల్లల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని పాయింట్ టు పాయింట్ వివరిస్తూ పరీక్ష పేపర్ నిజాయితీగా దిద్దే అలివేడి మేడం, వీరి వల్ల మేము పొందిన జ్ఞానాన్ని మాటల్లో వివరించగలమా? వీరి వల్ల ఓటమి అనేది మా దరికి కూడా చేరదు. అంతే సమర్థతతో అనుక్షణం మమ్మల్ని కాపాడుతూ ప్రతి విషయంలో మార్గం చూపుతూ మాలో క్రమశిక్షణ రూపొందించిన మా ఇన్ఛార్జులు కిరణ్ ఖాన్ సార్, రాంబాబు సార్, ఈశ్వర్ సార్, రాజేష్ సార్, కేదారి సార్, దుర్గా ప్రసాద్ సార్, రాజాజీ సార్ మొదలైన వారిని, ఇతర విషయాల్లో తోడ్పడిన బలరాం సార్, పండు సార్, శ్రీకాంత్ సార్లను, మమ్మల్ని బుద్ధిమంతులుగా తీర్చిదిద్దిన ట్రైనీలు ఇంకా స్టాఫ్ను, హాస్టల్ వారు చీఫ్ వార్డెన్లను, ఇంకా మా విజయం కోసం ప్రతి క్షణం కష్టపడిన ఎంతో మందిని మేము మరవం. వారందరి సహాయం వల్లనే చేరుకున్నాం మేము ఇంతవరకు. ఎన్నో మంచి చెడు అనుభవాలతో మా క్లాస్ రూమ్, ఎన్నో ఆటలు ఆడుకున్న మా ప్లేగ్రౌండ్, వాటి పీఈటీలు, మాపై న్యాయకత్వం వహించిన మా లీడర్లు, ఇంకా మాతో ఇంతవరకు ప్రయాణించిన మా క్లాస్మేట్స్, వారితో మా మెమరీస్, ఇవన్నీ మిగిలిపోవా మా స్వీట్ మెమరీస్ లాగా. కేకేఆర్లో మొదటి జ్ఞాపకాలు నిన్న మా 10th క్లాస్. ఈ మిస్టీరియస్ బ్యాచ్ సంపాదించుకునే ఉంటుంది మీ జీవితంలో ఒక ముఖ్యమైన స్థానాన్ని. థ్యాంక్ యూ వెరీ మచ్. Her eyes like a diamond, smiles like a rainbow. She's an angel, gonna take her to the top. Come on, everybody, let me just tell ya about a girl who's a ragamuffin girl. Her eyes like a diamond, smiles like a rainbow. She's an angel, gonna take her to the top. What?
కోర్స్ మా గోపాల గోపాల ద బెస్ట్ కదా. అవునా అవునా గోపాల గోపాల, మరి తర్వాత తడక బాగుంటుంది కదా. అవునా, నువ్వు అలా అనుకుంటే అయితే ఎవరు వస్తారు ఇప్పుడు? వాళ్ళు తడక నీకోసం ప్రాణం పెట్టినా అరే చిన్నదానా నీకోసం, ఆ చిన్నదానా చిన్నదానా నీకోసం, అరే చిన్నదానా నీకోసం, ఆ చిన్నదానా చిన్నదానా నీకోసం. ఓ బొండు మళ్ళీ సరిపోకి గుండె అగిలి ఇకపై అన్ని నువ్వే. ఓ కొత్త కోరిక నువ్వే, కొత్త అవకాయ నువ్వే, కొత్త పాట నేనే పాడినా. అరే చిన్నదానా నీకోసం, చిన్నదానా చిన్నదానా నీకోసం, అరే చిన్నదానా నీకోసం, చిన్నదానా చిన్నదానా నీకోసం. తేజస్సుతో నిత్యం విరచిల్లుతున్న వేళ, విరతేనేయ మాటల పలకరింపులు కురిపిస్తున్న వేళ, ఈనాడు ఎన్నో మధురానుభూతులు స్మృతులు నా వెంట ఉన్న వేళ, ఈనాడు ఎన్నో జ్ఞాపకాలు మరువలేని రోజులు నా వెంట వస్తున్న వేళ, ప్రతి జ్ఞాపకం నా హృదయం అనే కోవిలలో ఒక దీపం వలె కాంతిని వికసింపజేస్తుంది. జ్ఞాపకాలలో మంచివి చేదైనవి ఉంటాయి. మంచి జ్ఞాపకాలు నా వెన్నంటే ఉండి క్షణకాలం ఒక చిరుగాలి నన్ను తాకినప్పుడు పుట్టే స్పర్శలా మిగిలిపోతున్నాయి. వాటి ద్వారా పొందే ఆనందాలు అనే హరివిల్లును జ్ఞాపకం చేస్తున్నాయి. ఇంద్రధనుస్సులో అన్ని రంగులు మేళవింపుతో ఎలా స్ఫురిస్తాయో అలా ఈ సంవత్సరం పొందిన జ్ఞాపకాలు, అనుభవించిన క్షణాలు, అనుభూతులు అలా స్ఫురిస్తున్నాయి. ఇక చేదైన జ్ఞాపకాల నుంచి పొందిన నీతి భవిష్యత్ కాలక్రమంలో నూతన రూపాన్ని అనుసరించేలా తోడ్పడుతున్నాయి. ఈ చేదైన జ్ఞాపకాల్లో మాకు మార్గనిర్దేశకులై మేము నూతన రూపాన్ని ఆవిష్కరించుకోవడానికి ప్రతి క్షణం ప్రతి నిమిషం మాకు చేయూతనిచ్చి మా విజయాల్లో సగభాగమై నిలిచిన మా ఉపాధ్యాయులు భూదేవి అంత సహనముతో ఓర్పుతో మాకు సరైన మార్గాన్ని చూపడంలో బాసటగా నిలిచారు. గొడవలు, గిల్లిగచ్చాలు, నవ్వుల హరివిల్లు ఇలా ఎన్నో స్మృతుల్లో మా స్నేహం అనే బంధంలో ఇమిడిపోయాయి. ఎన్ని అనుభవాలను స్మరించుకుంటూ ముందున్న జీవితంలో నెమరు వేసుకుంటూ ఇలా ఉండిపోనా నా జీవితం అంతా. నిశిది సైతం ఈ పెనవేసుకున్న బంధాలను చూసి నివ్వెరబోతుంటే ఆ అనుభూతి మకరందము కంటే మిన్న.
అస్తమించే సూర్యుణ్ణి, వెలుగునిచ్చే నక్షత్రాలను, వెన్నులనిచ్చే చంద్రుణ్ణి ఆపగలమా? అలానే ఈ జ్ఞాపకాలు పెనవేసకుండా ఆపగలరా మనల్ని? కాబట్టి ఈ కేకేఆర్ స్కూల్లో గడిపిన ప్రతిరోజు వెలకట్టలేని విలువలు మాకు నేర్పాయి. అలానే ప్రతి వ్యక్తి మాతో ఒక బంధాన్ని స్నేహయుక్తంగా పెనవేసుకున్నారు. ఎలా మర్చిపోతాం మిమ్మల్ని? మీరు పంచిన ఆప్యాయతను, మీరు నేర్పిన చదువును, ఊపిరి ఆగి చితిమంటలు ఆరేదాకా మిమ్మల్ని మరువము. తొలి ఉషోదయపు వెలుచుకులతో పులకరిస్తుంది పొడవి, ఈ ఉషమాటల మధురిమలతో వికసిస్తుంది